ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు. నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు. నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు. ప్రిలారా, మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగాల్సిన టైంలోనే తిరగాలి. టైం అయిపోయిన తర్వాత ఎన్ని తిప్పలు పడినా రాదు ఛాన్స్. చచ్చినోళ్లలో చాలామంది అడిగేది ఏందో తెలుసా? పాతాళ అగ్నిలో ఉన్నోళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. గతంలో సినిమా ఛాన్సుల కోసం క్యూ కట్టి అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ సార్. డైరెక్టర్ని అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ అని భూమి మీద స్టూడియోల దగ్గర. మొన్న మా బ్రదర్ చెప్తున్నాడు, ఒక్క ఛాన్స్ అని నిలబడేవాళ్ళు. పాతాళములో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అడిగేది ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం. లేదురా బాబు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అందుకే వాడు కేకలేసింది, అయ్యా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాకముందే, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే చెప్పయ్యా లాజర్ను పంపించాయంటే, లేదురా మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు గ్రంథం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వింటే ధన్యులు, లేకపోతే వాళ్ళు ఇక్కడికే వస్తారు అన్నాడు. మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదయ్యా, బతికున్నోళ్ళు చెవి తినే టైపు కాదయ్యా. మా వాళ్ళు మారాలంటే సచ్చినోడు లేచి చెప్పాలయ్యా. అర్థమైందా? ఒక్కొక్కటి సైకాలజీ అట్టుంటుంది. నేను నమ్మనంటుంటాడు. సచ్చాక ఒకవేళ ఉంటే నరకం లేదు, దేవుడు లేడు, తీర్పు లేదు అంటావు. సచ్చాకుంటే తూచి అని పిల్లలు ఆడుకునేటప్పుడు తూచి కొడితే గోలి దాట మళ్ళీ మొదలు పెట్టాలా? ఏమన్నా మళ్ళీ మొదలైద్దేంది జీవితం? పోతారు పాతాళానికి, జాగ్రత్త పడాలి. పిల్లలు ఆడుకునే పిల్లకాయల ఆటలు కాదు ఇవి, జీవితం. ప్రభు ప్రాణమల్లా పెట్టించిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? కాబట్టి భౌతిక ఆత్మ సంబంధమైన రెండు ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాడో తెలుసా? మారు మనసు పొందిన వారికి, మారు మనసుకు తగిన ఫలం ఫలించే వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ముందు బుద్ధిని చూసుకో, బుద్ధిని చూసుకో. ఏం బుద్ధి కలిగి ఉన్నావు? కక్కుర్తి బుద్ధి ఉందా? నలుగురికి పెట్టే బుద్ధి ఉందా? పిసిని కొట్టు బుద్ధి ఉందా? మార్చుకో, మారు మనసు పొందు. ధారాళమైన చేతులు కలిగి ఉండేటట్టు సహాయం, ఇతరులకు సహాయం, హెల్ప్ నువ్వు చెయ్యి. వంకర బుద్ధి ఉందా? సరి చూసుకో. కుళ్ళుకునే బుద్ధి ఉందా? సరి చూసుకో. మన బుద్ధి అమ్మా, మన బుద్ధి. కొండేలు చెప్పే బుద్ధి ఉందా? కొంతమందికి వేరే పాపాలు ఏమి ఉండవు, కొండేలు చెప్తూ ఉంటారు. ఆమె మీద, ఆమెకి ఏమ మీద ఊరకదే వ్యసనం, అదొక వ్యసనం. ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక మాట చెప్పకపోతే ఏమో ప్రశాంతంగా ఉండదు. చెప్పాలి, వాళ్ళు తిట్టుకోవాలి, ఏం ప్రశాంతంగా నిద్రపో. కలహప్రియ అన్నమాట. కొంతమంది ఆ టైప్ సైకాలజీ కలిగి ఉంటారు. పురుషులు కూడా చెప్తున్నాను నేను, దిద్దుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన సంగతులు చూసుకోవాలి. అరే ఫలానా విషయంలో నేను కొంచెం పెడబుద్ధి కలిగి ఉన్నాను, దుర్బుద్ధి కలిగి ఉన్నాను, నా బుద్ధి సరి చేసుకోవాలి, సుబుద్ధిలోకి నేను రావాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కొంతమందికి తిరుగుబాటు బుద్ధి ఉంటుంది, పద్దాకలు దేవుని మీద తిరుగుబాటు. ఇది సౌలుకుంది. కానీ దావీదైతే సుబుద్ధి కలిగి నడుచుకునేను. తనను చంపటానికి వచ్చినటువంటి సౌలును కూడా చంపకుండా క్షమించి వదిలేసి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడని ఉంది. ఇక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి, అక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ లోపం ఉందో చూసుకో, ఎక్కడ తేడా ఉందో చూసుకో. మూర్ఖపు బుద్ధి, వంచన బుద్ధి, విమర్శనాత్మకమైన బుద్ధి. కొంతమందికి ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు. ఎప్పుడు వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటారు. ఇదొక టైపు.
మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు. నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు. నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు. ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు. అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి ఎవడుకుండదు చేస్తాడు. దానికి ముందేం చేయాలా? తిరుగుబాటు బుద్ధి, అసూయ బుద్ధి, కలహ బుద్ధి, కక్కుర్తి బుద్ధి, దుర్బుద్ధి, ఈ కొండాలు చెప్పే బుద్ధి, సాడీలు చెప్పే బుద్ధి, వ్యసనం, అసూయ, మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి. వాటిని విసర్జించి మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ దేవుడు అసహించుకుంటున్నాడు. వాడిని అట్ట పెట్టి నిన్ను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు. విసర్జించి చూడు, పరిశీలించుకో, నిన్ను నువ్వు వెతుక్కో. నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది, ఇది మానుకోవాలి. నేను ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి. నేను క్షమించలేకపోతున్నాను, నేను చండాలంగా ఓర్చుకోలేకపోతున్నాను ఏంది, నేను ఇంత మాట పడలేకపోతున్నాను ఏంది. నేను కొంతమందికి ఓర్పు ఉండదు, ఓర్పు లేని బుద్ధి. ఇంత మాట అంటే పడరు, మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద అంటారు, అందరూ పడాలా. దరిద్ర బుద్ధి. వీళ్ళేం పెద్ద పెద్ద తోలుతారు, అందరూ పడాలి. వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఏం సాగించుకున్నా అందరూ పడాలి. ఎవరన్నా ఏదన్నా ఇంత మాట అన్నారంటే వీళ్ళకి ఏం బాధ. ఏం బుద్ధి ఇది? ఆలోచించుకోవాలి. అరే నేను ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నారు, నేను ఎవరన్నా అంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నా? అంత చిన్న సంకుచితమైన హృదయం ఏంటి నా? చిచి, మారు మనసు పొందాలి. నేను కాస్త ఓర్చుకోవాలి, ఓర్పును అలవర్చుకోవాలి. నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి. దీన్ని క్షమించలేకపోతున్నానేది, ఎవరే తప్పు చేసినా రియాక్ట్ అయిపోతున్నానేది రాంగ్ కదా. ఇది ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా. నేను ఓర్చుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమించాలి, పోనీలే అనుకోవాలి. ఏంటి నా బుద్ధి ఏంటి? నేను ఈ విషయంలో మారు మనసు పొందాలని అట్లా ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు పిసిని బుద్ధి ప్రదర్శించక ధారాళముగా సాయం చేసే బుద్ధి, సద్బుద్ధి, త్యాగబుద్ధి, సుబుద్ధి కలిగి ఉండినట్లు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నేను చెప్పిన సూత్రం నువ్వు తీసుకొని నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆ పరిశీలనలో నువ్వు అడుగులే. సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటే నీకు ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా భయపడొద్దు, అది నిన్నేమి చేయదు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఏదైనా సరే నా తండ్రి వెనక్కి తిప్పుతాడు. ఆ రిపోర్ట్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు ఇష్టం ఆయనకి, నువ్వు ఇష్టం. హిజ్కియా ప్రార్థన గుర్తుందా? యెషయాను పంపించి అయిపోయింది నీ టైం అని చెప్పించాడు. క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ పుండు, ఏ మందులు ఆడినా తగ్గట్లా, ఏ వైద్యం చేసినా వాళ్ళ కావట్లా, తగ్గట్లా. క్యాన్సర్ తగ్గదుగా, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని, రకరకాల థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. డౌట్ వచ్చింది హిజ్కియాకి, ఏంటి నాకు ఈ జబ్బు తగ్గట్లేదు, ఏంది పోతానా ఏందని డౌట్ వచ్చి అడిగాడు. ఏంది నాయన ఉంటానా పోతానా క్లారిటీ ఇవ్వమని. అప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడు, యెషయా పోయా, నా దాసుడు అడుగుతున్నాడు, చెప్పు, నీవు బ్రతుకవు మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్తే యెషయా పోయి చెప్పాడు, ఏమయ్యా నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, లేదు టైం అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను అని చెప్పాడు. అది విన్నప్పుడు హిజ్కియా ఏమన్నాడో తెలుసా? ఒక ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖము దిప్పుకొని, ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ ఎదుట నేను ఎలాగూ నడుచుకుంటునో నీవే ఎరుగుదువు. నాకు బతకాలను ఉందని కానీ ఇన్నేళ్ళు ఆయుష్ ఇవ్వమని కానీ అడగల. 2వ వచనం నుంచి చదువు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని. సింపుల్, అదే ప్రార్థన. అంటే అక్కడ ఏం బయట పెట్టాడు తెలుసా? దేవా, ఏ బుద్ధి కలిగి నేను నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలియదా? ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎంత సుబుద్ధిగా నడుచుకున్నానో, నీ సత్యమును అనుసరించి ఎలాగ ప్రవర్తించానో నీకు తెలియదా అయ్యా? ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా కృపతో అన్నాడండి. సుదీర్ఘ ప్రార్థన లేదు, దీర్ఘ ప్రార్థనలు లేవు, దైవజనులు వచ్చి మాడు మీద పెట్టి బాది చేసిన ప్రార్థనలు లేవు. కొంతమందికి మాడు మంట పుట్టిందాక బాది ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా. ఇక్కడ ఎవరో వచ్చి చేయాలి, ఆయన గోడ తట్టు మొఖం తిప్పుకున్నాడే, చూడవయ్యా నేను ఎలా బతికానో ఒక్కసారి ఊహించుకోమన్నాడు. అంటే దేవుని ఎదుట మన ప్రవర్తనను క్రమముగా మనం జాగ్రత్త పడిన ఎడల, ఉంచుకొనిన ఎడల, మరణకరమైన ప్రమాదము నుండి కూడా, తెగులు నుండి కూడా నిన్ను సేవ్ చేయగలుగుతాడు ఆయన. నేను ఎలా బతికానో చూడయ్యా అన్నాడు. అంతే. వెంటనే యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమైంది. యెషయా పూర్తిగా రాజభవనం నుంచి బయటికి కూడా పోలా, నడిమిశాలలోకి వెళ్ళాడు అంతే. వెంటనే ఈ ముక్క అక్కడ అన్నాడు హిజ్కియా. వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెషయా యెషయా అన్నాడు. చిత్తము ప్రభువా, చెప్పండి. నీవు నా ప్రజల అధిపతి యొద్దకు వెళ్ళు, నేను అతనికి చెప్పానని చెప్పు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. ఇదిగో ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, ఏకదం 15 ఏళ్ళు బతుకు పోవా పో అన్నాడు. అక్కడ హిజ్కియా యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏంటో తెలుసా? తన లైఫ్ స్టైల్ చెప్పాడు అంతే. తను ఎలాంటి బుద్ధి కలిగి బతికాడో చెప్పాడు. దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు, ఆమోదం ఇచ్చాడు. అవును, కరెక్ట్గానే నిజమే. ఇంత మంచి ప్రవర్తన కలిగినోడి నువ్వు నాకు సంతోషంగా అడుగులేసావు, మంచి బుద్ధి కలిగినోడివి నువ్వు, రైట్. ఏంటి నీకు ఇంకా బతకాలనుందా? సరిపో, ఏముంది ఇద్దాం, ఏముంది? అది జబ్బుగా ప్రభా, క్యాన్సర్ లేదు, తీసేస్తా లేపో. ఎన్నేళ్ళు? 1 ఏడు 2 ఏళ్ళ కాదు 15 ఏళ్ళు పో, బతుకుపో. ఆయన చేతిలో ఉందండి. క్యాన్సరా అయితే దాని శక్తిని నేను నిర్వీర్యం చేసేస్తున్నాను పో, నీకేం కాదు పో, ఏం చేయదు పో, నేను తగ్గిపోయేది పో అంటాడు. ఎందుకు అంత కృంగిపోతున్నావు? ఎందుకు? నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది, నువ్వు ఆశిస్తున్నావా ఇంకా ఉండాలని? సరిపో, తగ్గిస్తాపో అంటాడు. అన్నాడంటే అయిపోయింది. సుప్రీం మన సర్వ శరీరములను ఆ చేతులే నిర్మించినాయి. ఏందంత కృంగిపోతున్నావు? చాలా మంచి ప్రవర్తన గలదానివి నువ్వు. ఏంది ఆర్థిక ఇబ్బందులా? శ్రేష్టమైన దాచిపెట్టాను నీకు, ఇస్తాపో. ఇప్పుడు నువ్వు వేధించబడుతున్న ఈ సమస్యలు ఏవి నీకుండవు, తీసేస్తాను నేను. అప్పులేగా తీసేస్తాపో. ఎట్లా అడగొద్దు నన్ను ఎట్లా అనేది నేను చూసుకుంటా పో, ప్రశాంతంగా ఉండు. నువ్వు అలానే ప్రవర్తించు, నువ్వు అలానే యథార్థంగా జాగ్రత్తగా క్రమంగా నాకు ఇష్టంగా నడుచుకో, అదొక్కటే చూసుకోను. నాకు దుఃఖం కలిగించొద్దు, నాకు అభ్యంతరకరంగా అడుగులేదు, నేను చూసుకుంటా. నా చేతన ఇది సమస్తము, నువ్వు సరి చేసుకో. కొన్ని లోపాలు ఉన్నాయి, అవి గాయం, అవి నాకు బాధ కలిగే, నీకు ఈ దెబ్బలు, అవి దిద్దుకో, తీసేస్తా, మొత్తం తీసేస్తా. నీలో విరగవలసినవి కొన్ని ఉన్నాయి, తప్పలా. నాకు నేను గాయపరచని తప్పలా, బాధ పెట్టని తప్పలా. లేకపోతే నువ్వు కంట్రోల్ కావు. అందుకే దెబ్బ కొట్టాల్సి వచ్చింది, కొట్టా. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇప్పుడు సరి చేసుకున్నావు, తీసేస్తా, బాధపడవాకు, ఏడవాకు. తల్లి పిల్లకు చెప్పినట్టు చెప్తాడు. మరి ఎందుకు చేసావు? అందుకే తన్నే, ఇంకా దన్నాను లేవు, దా ఇంకేడవాకుదా అని కొట్టిన దెబ్బ తీరేటట్టు తల్లి ఆదరించినట్టు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నది అదే. దేవునికి స్తోత్రం.